అందరికీ నమస్తే. ఫార్ములా ఈ రేస్ దీనివల్ల అవినీతి జరిగిపోయింది అని కదా కేటీఆర్ మీద కేసు పెట్టేసిండ్రు. అసలు ఇక్కడ కేటీఆర్ కాదు డ్యామేజ్ అయ్యేది. కేటీఆర్ జైలుకి పోతే ఏమవుతుంది? ఓ 4 డేసో 4 మంత్సో పోతాడు వస్తాడు. రేవంత్ రెడ్డికి ఏంది పోతుంది? రేవంత్ రెడ్డి ఇగో నన్ను జైలు వేసింది కాబట్టి కేటీఆర్ని కూడా ఒక్కరోజున జైలు వేయాలన్న ఒక కోరిక ఉండొచ్చు. బహుశా ఆయన ఒక్కరోజు జైల్లో ఉన్నా, 4 నెలలు జైల్లో ఉన్నా, సంవత్సరం జైల్లో ఉన్నా, ఒక్కరోజున్నా చాలు రేవంత్ రెడ్డి ఈగో కూడా చల్లారుతుంది. రైట్, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈగో చల్లారింది, అక్కడ కేటీఆర్ జైలుకు పోయి వస్తాడు. ఆయన జైలుకు పోయిన అనుభవంతో ఇంకా కొంత రాటు తెలి ఇంకా కొంత బెటర్ రాజకీయాలు చేసే అవకాశాలు, ఇంకా కొంత స్మార్ట్ నుంచి మాస్ రాజకీయాలు చేసే అవకాశం వాళ్ళిద్దరికి వస్తుంది. రైట్, కానీ ఇక్కడ పోయేది ఏం తెలుసా? మన హైదరాబాద్ పరువు, హైదరాబాద్ బ్రాండ్ ఎందుకు పోతుందంటే, నీకు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో మీకు చెప్తా. హైదరాబాద్ బ్రాండ్కు ఈ రేస్కు ఏంటి సంబంధం అనే విషయం మీద మనం తేలాల్సిన అవసరం ఉంది. అసలు ఎఫ్ఈఓ అనే కంపెనీ, ఫార్ములా ఈ రేస్ కంపెనీ, అది ఫార్ములా ఈ రేస్ కార్ కంపెనీ. అది ఆ కంపెనీ లండన్లో ఉంది. ఆ కంపెనీ 2011లో స్థాపించారు. 2014 నుంచి వివిధ దేశాలలో వివిధ సీజన్లలో వాళ్ళు ఈ రేస్ కార్ నిర్వహిస్తూ ఉన్నారు. ఏంటి ఈ రేస్ ఏంది, ఈ కార్ ఏంది, అసలు ఎవరికి అర్థమవుతుంది? నిజంగా నేను చాలామంది జనాన్ని అడిగిన, కేటీఆర్ మీద కేసు పెట్టారు కదా, ఇవన్నీ అర్థమైందా అని. అంటే ఏమో అసలు ఏం అర్థమవుతలేదు, ఆ కార్లో ఏందో మాకు తెలియదు అన్నారు. నిజానికి చాలామందికి అర్థం కాని కేసే. కానీ నేను ఒక 30 సెకండ్స్లో మీకు ఈజీగా చెప్తా. ఏం లేదు, మనకు అలవాటు లేదు, కానీ అక్కడ చెన్నైకి పోయినా లేకపోతే పూణేకి పోయినా అక్కడ కార్ రేసులు నడుస్తాయి. డీజిల్ పెట్రోల్ కార్ల రేసింగ్ నడుస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఆ కంపెనీలు ఉన్నాయి కదా, ఈ పోటీలో పాల్గొనే కంపెనీలు, వాళ్ళ కంపెనీలు ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ తయారీ, కార్ల తయారీ, లేకపోతే విడిభాగాల తయారీ, ఇట్లా. అందుకే ఆ రెండు కూడా, చెన్నై అయినా సరే, తర్వాత పూణే, ఈ రెండు కూడా ఇప్పుడు హబ్బులు, పెట్రోల్ డీజిల్ కార్ల హబ్బులు. అక్కడ కంపెనీలు ఆనే ఉంటాయి, విడిభాగాలు అక్కడనే తయారవుతాయి, కొత్త కొత్త ప్రయోగాలు నడుస్తూ ఉంటాయి. చాలా కంపెనీలు, విదేశీ కంపెనీలు కూడా వచ్చి అక్కడనే విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడుతూ ఉంటాయి. విదేశీ కంపెనీలు కూడా వచ్చి వాళ్ళ మార్కెటింగ్ అక్కడనే చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఈ రేస్కు మాత్రమే ఎక్కడ హబ్బు లేదు, ఇంకా మన ఇండియాలో అసలే లేదు. ఈ రేస్ అంటే కరెంటు కారు ఇప్పుడు మొత్తం కరెంటు మీద నడుస్తుంది. మొత్తం దేశమంతా, భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా ఈ పర్యావరణం మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసిర్రు. ఈ డీజిల్ పెట్రోల్ కార్లతోన మొత్తం పొల్యూషన్ అవుతుంది. ఈ కరెంటు కార్ వస్తే పొల్యూషన్ తగ్గుతుంది. మనం కరెంటు బండ్లు వాడుతున్నాం కదా, పొల్యూషన్ ఉండదని. సేమ్ అట్లే ఈ కార్ది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఫస్ట్ మనకు తెలుసు 2023 ఫిబ్రవరిలో మన దగ్గర జరిగింది. ప్రభుత్వానికి ఆ ఎఫ్ఈఓ కంపెనీకి మధ్య ఒక ఏజెన్సీ ఉండే, ఆ ఏజెన్సీ ఈ మొత్తం నిర్వహించింది. ఏజెన్సీ ఏం చేసిందంటే, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా లబ్ధి పొందాలి ఆ ఏజెన్సీ వాళ్ళు. తర్వాత కొంత అమౌంట్ హెచ్ఎండిఏ పెడుతుంది. పెద్ద కంపెనీలు, మెర్సెడెస్ బెంజ్ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తాయి. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు అంత ప్రపంచ దృష్టి అంతా కూడా ఆ రేసు నడిచేదానికి ఉంటుంది. కాబట్టి ఈ కార్లు తయారు చేసేటోళ్ళు, లేకపోతే పార్ట్స్ తయారు చేసేటోళ్ళు, బ్యాటరీస్ తయారు చేసేటోళ్ళు మన హైదరాబాద్కి వస్తారు అనేది ఒక ప్లాన్ బహుశా. అందుకే 2023 ఫిబ్రవరిలో జరిగింది, 2024 ఫిబ్రవరిలో జరగలేదు. అయితే డిసెంబర్ 7 సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన పేరు వచ్చి ఈ ఎఫ్ఈఓ కంపెనీ, అంటే ఈ ఛాంపియన్షిప్ నిర్వహించే ఒక కంపెనీకి ఈయన కో-ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్టో లోంగోన్ అంట. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. ఈ ఫోటో చాలా సీక్రెట్గా పెట్టిండ్రు, సంవత్సరం తర్వాత బయటకు వచ్చింది. అది కూడా ఎక్కడి నుంచో వచ్చింది. ఈ ఫోటో ఏంటంటే, ఈయననే కంపెనీ పెడతాను ఆయన. అగో మొత్తం ఈ పలక తీసుకొచ్చి, ఆ పలక అంటే మీకు అందరికి అర్థమైందని నాకు చెప్తున్నా. దీనిలో చూపిస్తున్నాడు, మంచిగా నవ్వుతున్నాడు, అంత బ్రహ్మాండంగా ఉన్నది. ఎప్పుడు కలిసిండంటే డిసెంబర్ 13 నాడు కలిసిండు. డిసెంబర్ 13 నాడు ఈ ఫోటో కలిసి దిగిన తర్వాత ఏమైందంటే, ఆయన ఒక మెయిల్ పెట్టిండు, విషయాలు చెప్పిండు. ఇక్కడ ఈ రేస్ అంతం నిర్వహించడం, ఇక్కడ నిర్వహిస్తాం అని నేను చెప్పిండు. తర్వాత డిసెంబర్ 13 నాడు ఈమెయిల్ చేసిండు. ఎవరికి? ఇక్కడ ఉన్న హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించిండు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? దానకిషోర్కు మెయిల్ చేసిండు. చేసి మీరు 21 వరకు స్పందించండి దీని మీద టైం ఇచ్చిండు. ఆ కంపెనీ స్పందించలే. 22 నాడు మళ్ళీ మెయిల్ చేసిండ్రు. 26 వరకు టైం ఇచ్చిండ్రు, స్పందించి 25 వరకు టైం ఇచ్చిండ్రు, స్పందించలే. వాళ్ళు ఏం చేసిండ్రు, 26 నాడు ఇంకొక నోటీస్ పంపించారు ఈ గవర్నమెంట్కి. ఏమని పంపించారు? ఆల్రెడీ మాకు 2 పేమెంట్లు వచ్చినాయి, 2 విడతల పేమెంట్లు వచ్చినాయి, 2 ఇన్స్టాల్మెంట్లు వచ్చినాయి. ఫైనల్ ఇన్స్టాల్మెంట్ పెడితే, వాళ్ళు మెయిల్ చేసింది అదే, ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కనుక పెడితే మనం ఫిబ్రవరిలో ఈ రేస్ నిర్వహించుకోవచ్చు అనేది ఆ మెయిల్ సారాంశం. కానీ వీళ్ళేం చేసిర్రు, వద్దు ఈ రేస్ లేదు, ఏం లేదు, వద్దనుకున్నది గవర్నమెంట్. వద్దనుకున్నాక ఏమైంది, అక్కడ ఆ పైసలు అట్లే మిగిలిపోయినాయి. ఆ పైసలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి నుంచి పోయిన పైసలు ఆడ ఉన్నాయి. ఆడ
ఉండిపోయినాయి. అయితే ఎలక్షన్ కోడ్లో పంపించారన్నారు కదా, ఎలక్షన్ కోడ్ కాదు, ఎలక్షన్ కోడ్ కన్నా ముందే అన్ని అగ్రిమెంట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఒప్పందాలు అయిపోయినాయి, అంత అయిపోయినాయి, పరిపాలన అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ 2 రోజుల తర్వాత ఇక్కడ నుంచి టెక్నికల్గా డబ్బులు పోయినాయి బ్యాంకు నుంచి. అయితే ఇక్కడ ఏమైంది, ఇదంతా అయిపోయింది, ముద్రాలు అయిపోయినాయి. అది ఈరేస్ కంపెనీ, ఆ ఎఫ్ఈఓ కంపెనీ అనేది సూట్ కేస్ కంపెనీ కాదు, మన హ్యాబిట్స్లో ఉండే కంపెనీ కాదు, అది యూకేలో ఉండే కంపెనీ. ఆ కంపెనీ ఇప్పటికీ 9 సీజన్లు నిర్వహించింది. 9 సీజన్లు నిర్వహించి ఇప్పుడు 10వ సీజన్ కోసం మన దగ్గర జరగాల్సింది. 10వ సీజన్లో కూడా ఒక్కొక్క సీజన్లో కొన్ని దేశాలు ఈ ఈ ఈ రేస్ ఛాంపియన్షిప్ కోసం, వరల్డ్ ఛాంపియన్షిప్, అది మనకు వరల్డ్ ఛాంపియన్షిప్, ఆ ఛాంపియన్షిప్ కోసం దేశాలు పోటీ పడతాయి, దేశాలలో రాష్ట్రాలు పోటీ పడతాయి. మన ఇండియాలో ఆ ఈ రేస్ నిర్వహించడానికి నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళంతా పోటీ పడ్డారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్ర తీసుకోవాలని ప్లాన్ చేసిండు, కర్ణాటక తీసుకోవడానికి ప్రయత్నాలు చేసిండ్రు, చెన్నైలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసిండ్రు, కానీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాబట్టి ఆ బ్రాండ్ కోసం ఇక్కడ ఆ బ్రాండ్ కోసం వచ్చిన వాళ్ళు. వచ్చిన తర్వాత ఏమైంది, మొత్తం తెలుగులో ఉంది, మీరు కూడా చూడవచ్చు. 2022-23లో 9th సీజన్ 2014 నుంచి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. 9th సీజన్. ఇక్కడ 9th సీజన్లో 2023 ఫిబ్రవరిలో జరిగిన నేపథ్యంలో మహానగరం ప్రపంచ ఖ్యాతి పొందిందన్నమాట. ఏమైంది, 2022-23లో 9th సీజన్లో ఇవన్నీ జరిగినాయి. 2023 జనవరి ఫిబ్రవరి, మన దగ్గర ఫిబ్రవరిలో జరిగింది కదా, మన దగ్గర హైదరాబాద్, ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఫిబ్రవరి 11 జరిగింది. తర్వాత కూడా జరిగినాయి, ఫిబ్రవరి 25, మార్చి, ఏప్రిల్, సంవత్సరం అంతా జరుగుతాయి ఛాంపియన్షిప్స్. సేమ్ మనం ఒకవేళ ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటే 2024 ఫిబ్రవరిలో కూడా మళ్ళీ జరిగేది, కానీ జరగలేదు. ఇప్పుడు ఏంది దీనివల్ల, మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, 2024లో ఇక్కడ జరుగుతున్నాయి. ఒకవేళ ఈ లిస్టులో మన పేరు ఉండింటే ఖచ్చితంగా ఈ లిస్టులో మన పేరు ఉండేది. ఇక్కడ గవర్నమెంట్ కనుక చేసి ఉండింటే ఖచ్చితంగా ఇంకా ఉండేది. ఫిబ్రవరి ఇక్కడ ఎక్కడున్నది. దీని మీద వాళ్ళు ఏం చేసింది తెలుసా, వీళ్ళ మీద కేసు వేసినారు అక్కడ ఎక్కడనో యూకేలా, ఈ గవర్నమెంట్ మీద. ఎందుకంటే అగ్రిమెంట్ బ్రీచ్ అయింది, అగ్రిమెంట్ వైడ్ చేసింది గవర్నమెంట్. అగ్రిమెంట్ చేసుకున్నాం నువ్వు నేను కలిసి నిర్వహిద్దామని, అది మిస్ కావద్దనే హెచ్ఎండిఏకి డబ్బులు పంపించడం అనేది హెచ్ఎండిఏ వాళ్ళు కానీ లేకపోతే కేటీఆర్ చెప్తున్న మాట. ఆ డబ్బులు డైరెక్ట్గా ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ పోయినాయి. కానీ ఇది ఏదో కుట్ర లేకపోతే ఏదో కక్ష ఏదో అర్థమైతే లేదు. బట్ కేటీఆర్ మీద కక్ష ఉంటే కేటీఆర్కు హైదరాబాద్ బ్రాండ్కి ఏమైనా సంబంధం ఉందా? హైదరాబాద్ బ్రాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కేటీఆర్ ఆ బ్రాండ్ మరింత పెంచుదామనే ప్రయత్నంలో భాగంగా ఈ రేస్ని తీసుకొచ్చి ఉండొచ్చు. ఈ గవర్నమెంట్ కూడా మరింత పెంచవచ్చు కదా. ఇప్పుడు పోయినసారి మన దగ్గర జరిగినాక ఏంటి లాభం అడగొచ్చు మీరు. ఖచ్చితంగా ఇక్కడనే షాబాద్ దగ్గర హుండాయ్ వాళ్ళది ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేసే కంపెనీ పెట్టిండ్రు. అట్లా మొత్తం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 700 కోట్ల రూపాయల బెనిఫిట్ జరిగింది హైదరాబాద్కు తెలంగాణకు అనేది ఒక రిపోర్ట్ ఉంది. 700 కోట్ల రూపాయలు, ఇంకొక 2500 కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్లు అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేస్తారు. ఇంకేం లేదు, అవి నిర్వహిస్తే ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రేస్ అంటే ఈ కరెంటు కార్లు తయారు చేస్తోళ్ళు, కరెంటు కార్ల పార్ట్లు తయారు చేస్తోళ్ళు, బ్యాటరీస్ తయారు చేస్తోళ్ళు, రకరకాలు వాళ్ళందరికీ హైదరాబాద్ అనేది ఒక నోట్ అడుగుతుంది. హైదరాబాద్లో కూడా దీని మీద ఇంత అవేర్నెస్ ఉందా, హైదరాబాద్లో కూడా ఈ రేస్ నిర్వహిస్తున్నారు అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. అది ప్రపంచ ఛాంపియన్షిప్, అది మన ఊళ్ళో జరిగేది కాదు, ఓన్లీ హైదరాబాద్లో జరిగేది కాదు, వాళ్ళ మనోళ్ళు కాదు. అయితే ఇక్కడ ఏమైంది, ఈ లిస్టులో మన పేరు మిస్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం వల్ల ఈ సీజన్ 2024-2025 క్యాలెండర్లో మనవి మిస్ అయిపోయింది, మన దగ్గర లేదు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం, జరిగితే లాభం వచ్చేది, జరగలేదు కదా, నష్టమైంది. అంటే మన పైసలు అక్కడ ఉన్నాయి, ఆ పైసలు అక్కడ ఉన్నాయి, వాళ్ళే లేఖ రాసినారు వీళ్ళకి, పైసలు ఇక్కడ ఉన్నాయి, మీరు థర్డ్ పేమెంట్ పంపించండి చేద్దామని. వీళ్ళు పంపలేదు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్లో జరగాల్సినది జరగలేదు. వాళ్ళు ఏం చేసినారు, కేసు చేసినారు లండన్లో కేసు అయితే ఏమవుతుంది, ఇయ్యాలనో రేపో తేలుతుంది, అది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఏమైందంటే ఇట్లా అవుతుంది. ఇది ఏమైందంటే 2021లో పోస్ట్ చేసింది, సిబిసి న్యూస్ పోస్ట్ చేసింది, సిటీ టు పే $3 million ఇన్ ఫార్ములా 11 షూట్ సెటిల్మెంట్. సేమ్ ఇట్లే, ఎందుకంటే వాడు ఇక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టాలంటే వాడు అందరినీ డ్రైవర్స్ని, కార్లు, రకరకాల కంపెనీలు, అన్ని కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి దీనిలో, ఆ కంపెనీలు మొత్తం కూడా ప్రిపేర్ అయి ఉంటాయి, ఎంత ఖర్చు పెట్టింటాడు వాడు. కాబట్టి వాడేం చేస్తున్నాడు, నష్టపరిహారం వేస్తున్నాడు. నష్టపరిహారం వేస్తే ఎవరు భరించాలి, గవర్నమెంట్ భరించాలి, ఖచ్చితంగా గవర్నమెంటే భరించాలి. బ్రెజిల్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, బెల్జియం వీళ్ళందరూ పోటీ పడి మా దేశం ఉంటే మా దేశంకి రండి, మా ఊరికి రండి అంటే మా ఊరికి రండి, మా దగ్గర నిర్వహించండి మా దగ్గర నిర్వహించండి అని చెప్తుంటే మనమేమో వద్దు, మాకొద్దు, మాకేమొద్దు, మేము ఉన్నకాడికి ఉంటామని వీళ్ళు అంటున్నారు. ఏమేమి కంపెనీలు చూసినారా, జాగ్వర్, తర్వాత పోర్షే, తర్వాత మన మహీంద్రా కూడా ఉంది, మన ఇండియానే కదా మహీంద్రా, తర్వాత పేరు కూడా చదివినికి వస్తుంది అట్లా ఉన్నాయి, నిస్సాన్,
తర్వాత టీమ్ ఏపీటీ అంట, ఇక ఏమేమి ఉన్నాయి చాలా కంపెనీలు మొత్తం. ఈ కంపెనీలన్నీ కూడా మన దగ్గర పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండే. ఈ జేకపడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంది? ఈ జేకపడంలో వచ్చిన నష్టం ఏంటంటే హైదరాబాద్ బ్రాండు పికిలింగ్స్గా పడుతుంది. ఎందుకంటే ఇది నిర్వహిస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నది. ఎప్పుడు 2023 ఫిబ్రవరిలో జరిగిన కన్నా ముందే అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరిగితే ఒక కంపెనీ ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్ ఇక్కడ జరగకుండా ప్రభుత్వమే అడ్డుకుంటే రేపనాడు ఎవడన్నా కంపెనీ పెట్టాలనుకున్నాడు ఏ ధైర్యంతో పెడతాడు ఇక్కడ? రేపనాడు ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్పై ఇంకా 2500 కోట్ల అగ్రిమెంట్లు సంథింగ్ ఏదో ఆన్ గోయింగ్ ఉన్నాయి. అవన్నీ వాడు ఏ ధైర్యంతో వచ్చి కంపెనీ పెడతాడు? ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటో తెలియకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చేది పోదు. రేవంత్ రెడ్డి ఏముంటుంది, ఇవాళ ఉంటారు రేపు దిగిపోతాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇవాళ ఉంటారు రేపు పోవచ్చు. రేపు ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఇంకో ముఖ్యమంత్రి కావచ్చు. లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన వచ్చినాక ఆయన సొంత డిసిషన్లు తీసుకొని, ఈయన వచ్చినాక ఈయన కక్షలు తీర్చుకొని, ఆయన వచ్చినాక ఆయన కక్షలు తీర్చుకొని, రేపు ఇంకోరు వచ్చి వాళ్ళు వీళ్ళ మీద కక్షలు తీర్చుకొని, ఇట్లా వాళ్ళు తీసుకొచ్చిన వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం కొట్టేసుకుంటూ పోతే, అగ్రిమెంట్స్ మొత్తం వైడ్ చేసుకుంటూ పోతే, అగ్రిమెంట్ మొత్తం బ్రీచ్లు చేసుకుంటూ పోతే, ఇప్పుడు ఎవడో ఈ ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్ ఫెయిల్ అయిపోతే, నిర్వహించలేకపోతే మన ఫెయిల్యూర్ కదా అది? మన రేపు నాడు ఎవడన్నా కంపెనీ పెట్టాల్సినోడు ఏం చూసి పెట్టాలి ఇక్కడ? అదొక వాడు మొత్తం వాడు ఏకంగా కేసే వేసిండు కదా, యూకేలో లండన్లో కేసు వేసిండు తెలంగాణ ప్రభుత్వం పైన. అది ఎప్పుడు తెలుతుందో? మన ఈ రష్యా మీద వేసినట్టు మన మీద వేసిండు. ఈ రష్యాకి వేసాడు, మనకు కూడా $3 మిలియన్ ఏమైనా వేస్తే మన పరిస్థితి ఏం కావాలి? మన గవర్నమెంట్ తట్టుకోగలదా? అట్లా లాసు, ఇట్లా గౌరవం భంగమే. మన దగ్గర ఈ రేస్ నిర్వహించి ఉంటే ఖచ్చితంగా లబ్ధి చేకూరేది కదా. అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగిందో, ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగితే కేసులు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు అవకతవకలు జరిగితే. కానీ ఈ జరగని దాని విషయంలో ఎందుకు ఈ పీకులు ఆడుతుందో అర్థం కాలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈగో కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినాలనా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో పోగొట్టాలనా? మన తెలంగాణ హైదరాబాద్ అంటే ఇండియా హైదరాబాద్, పాకిస్తాన్ హైదరాబాద్ కూడా ఉంది. కానీ ఇండియాలో హైదరాబాద్ అంటే ప్రపంచ స్థాయిలో కూడా మాట్లాడుకుంటాం. ఎక్కడనో అమెరికాలో ఉన్న వాళ్ళు మన హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎక్కడనో ఇంకో దేశంలో ఉన్న వాళ్ళు మన హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎక్కడెక్కడ కంపెనీలో మన హైదరాబాద్కి రావాలని ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు నిన్న మన టెస్లా చూసినాం మనం, లాస్ట్ మనం చూసినాం. టెస్లా కనుక ఇండియాకి వస్తే వాడు హైదరాబాద్కే రావాలని ఉన్నాడు. టెస్లా కంపెనీ కనుక కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్లో పెట్టుకుంటామని వాళ్ళు ఉన్నారు. పర్మిషన్ ఇవ్వలే, కేంద్ర ప్రభుత్వం రాలేదు. అంటే హైదరాబాద్ అంత ప్రిఫరబుల్. కానీ ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఇట్లాంటి ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టిందికే, వీళ్ళ మీద కేసులు పెట్టిందికే ఏదో ఒకటి పెట్టాలి. ఆడ కేటీఆర్ ఏం పోతుంది చెప్పినా కదా, కేటీఆర్ జైలు పోతాడు వస్తాడు అయిపోతుంది, ఆయనది ఏముంటుంది, ఏం ఉరిశిక్ష చేస్తుంది దానిలో ఏం కాదు. కానీ పోయేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. హైదరాబాద్లో ఎవడన్నా ఏదైనా పెట్టాలంటే అవి పెడితే ఏమవుతుందంటే మన దగ్గర చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, చాలా కంపెనీలు వస్తాయి. మన దగ్గరనే ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీలు, ఎలక్ట్రిక్ కార్ల పార్ట్స్ తయారీలు అవన్నీ మన దగ్గర తయారవుతుంటే ఏముంటుంది, వ్యాపారం పెరుగుతుంది. ఆ పక్కోడు ఈ పక్కోడు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళందరూ ఇక్కడికి ఆర్డర్లు ఇస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డబ్బులు పెరుగుతాయి, మన ఇన్కమ్ పెరిగిపోతుంది, మన తెలంగాణకి ఇన్కమ్ పెరుగుతుంది, మన దగ్గర ఉద్యోగాలు పెరుగుతాయి. ఎవరెవరో వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేస్తుంటారు, మన హైదరాబాద్ పెరుగుతుంది, మన తెలంగాణ పెరుగుతుంది. చాలా జరగాల్సిన అవకాశం ఉండే. కానీ ఇప్పుడు దీనివల్ల జరగపోగా నష్టం ఎక్కువ జరుగుతున్నది. ఇప్పుడు రేపు నాడు రావాలంటే హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్ ఎవరెవరో పోటీ పడి కొట్టుకుంటుంటే మనకు వచ్చినది మనం పోగొట్టుకుంటే అవతోడు ఏమర్థం చేసుకుంటారు, ఇవి వేస్ట్ కావాలని అనుకుంటారు వాళ్ళు. ఇంత వేస్ట్ కావాలా వీళ్ళు, మనం కొట్టుకుంటున్నాము వాళ్ళకి వస్తే కూడా ఓటుకున్నారా అనుకోరా? అనుకోవడం కాదు ఇది. రేపు నాడు మన పెట్టుబడుల మీద ప్రతి దాని మీద ఇది ఒక పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే దీనిలో రేవంత్ రెడ్డిది ఏం పోదు, కేటీఆర్ది ఏం పోదు, మన తెలంగాణకు తీవ్రమైన నష్టం. తెలంగాణ కాదు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో కానీ ఈ ఇండియాలో ఏమన్నా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇంకా తెలంగాణకు రాడు వాడు. ఎందుకంటే తెలంగాణలో ఈ రకమైన వాతావరణం, ఇట్లాంటి కిరికిర్లు, ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోవడము, ఇది అవగాహన లేక చేసిరేమో అనిపిస్తుంది నాకు. దాని మీద కొద్దిగా అవగాహన, అందరికీ అన్నిటి మీద అవగాహన ఉండదు. ఈ రేస్ మీద మనకు అసలే అవగాహన ఉండదు, మనకు రేసుల మీద అవగాహన ఉండదు. మనంతా గుర్రాలు రేసు కూడా మనకు సంబంధం లేదు, మన ఎద్దుల పందాల వరకు మనం ఆగుతాం. అట్లాంటిది ఒక ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్ నిర్వహించాలన్నప్పుడు దాన్ని పట్టుదలగా నిర్వహించాలి. పాపం కంపెనీ వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత కూడా ఇగోకి ఎందుకు పోవాలి రేవంత్ రెడ్డి? వాళ్ళు వచ్చి పాపం కొత్త ముఖ్యమంత్రి వచ్చి నన్ను కలిసిరు కదా, మీకు కలిసినప్పుడు అదేందో పర్స్యూ చేయాలి కదా. కేటీఆర్ కోసం అని చెప్పి మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ప్రయత్నం నడిచింది. అది ఎంత మేర డ్యామేజ్ అయింది, రేపు మనకు వచ్చే కంపెనీలు వస్తాయా రావా, మొత్తానికే పీచే మూట అంటాయా, ఏం జరుగుతుందో కానీ బ్రాండ్ ఇమేజ్కి మాత్రం ఖచ్చితంగా విఘాతం కలిగింది, నో డౌట్ దీనిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.